నిన్న ఒక యాక్సిడెంట్ చూసారా కదా, బస్సు కాలిపోయింది. ఆయనకి రేపు వెళ్ళాడు, మరుసటి రోజు వెళ్ళాడు అక్కడ. అడేం చేసాడు, ఎలగట్ల ఫ్రెండ్ ఎక్కించుకొని 2 గంటల టైంలో షికారు చేస్తూ ఉన్నాడు రోడ్డు మీద. పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ కొట్టకపోతే చూడండి, రాత్రులు తిరగవలసిన అవసరం ఏంటండి? అనవసరంకి అర్ధరాత్రులు దాటిన తర్వాత తిరగవలసిన అవసరం ఏంటి? ఏమైనా పని ఉందనుకోండి, ఉద్యోగం అనుకోండి, పర్వాలేదు. అనవసరంగా తిరగబెట్టి రాత్రులు 2:30కి ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి పెట్రోల్ పోయించుకుంటే ఆ పెట్రోల్ పోసి లేకపోతే వాడిని తిట్టి కసిరి తాగేసాడన్నమాట. అప్పటికే అవతల పక్కన అని చెప్పి అక్కడికి వెళ్ళి పెట్రోల్ పోయించుకొని తన ఫ్రెండ్ తీసుకుని వెళ్ళిపోతే ఒక డివైడర్ తీసుకుని ఎలా తిప్పుతున్నాడు బండి, ఇలా తిప్పుతున్నాడు. ఎందుకంటే తెల్లవారంటే కొత్త మోజు కదా, ఆ బండి మీద ఎలా తిప్పాలి? నేను కూడా తిప్పాను. నేను తిప్పాను కాబట్టి చెప్తాను తిప్పొద్దని. అవుతా, నేను తిప్పాను కాబట్టి మీరు అది తిప్పకండి. మా వెనకతల అమ్మాయి తిప్పారు అనుకోండి, గాలి దేవుడు ఏమవుతాడు? తీసుకుపోతాడు. ఈ వెళ్ళి డివైడర్ మీద పడ్డాడట. ఆ డివైడర్ దగ్గర పాపం చనిపోయాడు. బండి ఏమో రోడ్డు మీద పడిపోయింది. వెనకతలను చూసి గబగబా అక్కడి నుంచి పారిపోయాడు. ఎందుకంటే చచ్చిపోయాడు కదా, వీడి మీదకి ఏమొచ్చింది? పారిపోయాడట. పారిపోతే ఈలోపు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ప్రైవేట్ బస్సు చాలా స్పీడ్గా వెళ్ళింది. ఎందుకంటే ప్రైవేట్ బస్సు అంటే అందులో హైవే రోడ్లు ఎంత స్పీడ్ పడతారమ్మా? ఎంత స్పీడ్ పడతారు? చాలా స్పీడ్ వెళ్తారు. 120, 150 స్పీడ్లో కూడా, 180 కూడా వెళ్తారు. ఆ స్పీడ్లో వెళ్తే ఆ పల్సర్ బైక్ అక్కడ రోడ్డు మీద ఉంది. ఆ స్పీడ్లో తొక్కించుకుని బైక్ తొక్కించుకుని వెళ్ళిపోతే ఆ బైక్ అప్పుడే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసినప్పుడు, ఎందుకు? కొత్త పిల్లి కూతుంది చెప్పడానికి. ఫుల్ ట్యాంక్ చేస్తే ఆ ట్యాంక్ క్యాప్ ఊడిపోయి మంటలు వచ్చేసి బస్సు మొత్తం కలిపింది. 20 మంది సజీవ దహనమైపోయింది. ఎంత హృదయ విధారకమైనటువంటి పరిస్థితి. యజమానుడు అనేటువంటి వాడు కుటుంబంలో బిడ్డలను కాపాడవలసినటువంటి పరిస్థితి